మెదక్ జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలో శ్రీ దుర్గామాత అమ్మవారు 5వ రోజులో భాగంగా మహాలక్ష్మీదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పంచమి శుక్రవారం పర్వదినాన ఉత్సవ కమిటీ దాతల సహకారంతో గ్రామంలోని మహిళా ముత్తైదువులకు కుంకుమార్చన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి మాట్లాడుతూ దుర్గామాత ఉత్సవ కమిటీ 21వ వార్షికోత్సవంలో భాగంగా గ్రామ ముత్తైదు మహిళలు సుమంగళిగా ఉండాలి, కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఆ దుర్గా అమ్మవారి కృపతో గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. అనంతరం దాత మాజీ జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ సహకారంతో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు చలమేటి నాగరాజు, తమ్మలి రమేష్, తిరుమల గౌడ్, సదాశివలింగం, రాములు గౌడ్, వినయ్ గౌడ్, నాయన్ లక్ష్మణ్, వెంకటేశం, వెంకటరెడ్డి, మహేష్, రంజిత్ గౌడ్, ప్రభాకర్, కరుణాకర్, శివ, జాలపోచయ్య, జిపి స్వామి, మావరం రాజు, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు. నీరు జరపడమ్మా సంచంలోనే అంతవండి గంగేశ సింధు కావేరి బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిదాం వందే ముకుంద ప్రియాం లక్ష్మీ స్వరూపిణి సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమస్తే. ఈరోజు దుర్గా నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ అవతారంలో దుర్గమ్మ తల్లి పూజలు అందుకుంటుంది. ఈరోజు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం పంచమి పర్వదినము కాబట్టి నిజాంపేట గ్రామ మహిళలందరి చేత అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధల చేత కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించాము. ఆ కుంకుమార్చన కార్యక్రమ ఫలితం అందరికీ కూడా కలిగి సౌమంగళ్యాన్ని కలిగించి సుఖంగా సంతోషంగా జీవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ 5వ రోజున నిర్వహించడం జరిగింది. జై అంబ, జై జగదంబ.